హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా దాదాపు ఒక 4,500 లేకపోతే 5,000 సీట్ల వరకు పెరిగినాయి. ఏ కాలేజీలో పెరిగినాయి, స్పష్టంగా అసలు ఏ కాలేజీలో కొత్తగా వచ్చినాయి అనేది మనం ఈరోజు గమనించినట్టయితే కాలేజీల వారీగా నేను డీటెయిల్స్ ఇస్తున్నాను. ఆ పర్టికులర్ ఏరియా కూడా మీకు మెన్షన్ చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఈ సిరీస్లో ఒకసారి చూడండి. సో సనా ఇంజనీరింగ్ కాలేజ్ అండి, ఇది కోదాడలో ఉంటుంది. సో బయోటెక్నాలజీ 84 సీట్లు వచ్చినాయి. తర్వాత సిఎస్సి 84, సిఎస్ఐ 84, పిహెచ్ఈ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ 84, ఈసీ వీళ్ళందరికీ హైయెస్ట్ ఇంటేక్ కొట్టినట్టు 357 సీట్లు వచ్చినాయి. సనా ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. ఇది కిట్స్ అంటే వరంగల్కి సంబంధించింది. ఇందులో 184 సీట్లు. ఈసీవి సిఎస్సి అంటే సైబర్ సెక్యూరిటీ, సిఎస్డి ఒక 46 సీట్లు పెరిగినాయి. తర్వాత ఈ సాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఇది చేవెళ్ళలో ఉంటుంది. చేవెళ్ళ టౌన్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఇది పాతప్పుడు 2009లో ఎప్పుడో పెట్టారు కాలేజీ. తర్వాత మధ్యలో ఇది సాగర్ సిమెంట్ అని వింటాం కదా, సాగర్ సిమెంట్ వాళ్ళది 184 సీట్లతో వచ్చిందనమాట. ఇది సిఎస్సిలో ఒక 60 సీట్లు, సిఎస్ఎంలో ఒక 60, ఈసీ ఒక 60, ట్రిపుల్ఈలో ఒక 60 సీట్లు. సో వీళ్ళు సాగర్ సిమెంట్కి సంబంధించినటువంటి కాలేజీ. ఇంకోటి వచ్చేసి ఎస్ఏజిఆర్ అండి, ఇది కొత్త కోడ్. మీరు థర్డ్ ఫేజ్లో పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. 45,000 అంటే 35,000 రీయింబర్స్మెంట్ వస్తుంది, 10,000 కట్టుకుంటే సరిపోద్ది. అది కొత్త కాలేజ్ కాబట్టి ఆ 10,000 కూడా మాఫ్ చేసేస్తారు ఆటోమేటిక్గా. మీరు అడిగి మాట్లాడుకొని చేసుకోండి, మనకు తెలియదు ఇంకా దాని గురించి కొత్త ఇన్ఫర్మేషన్. హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అమీర్పేట, సనత్ నగర్ వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. హిందూ పబ్లిక్ స్కూళ్ళకి సంబంధించిన కాలేజ్ ఉన్నట్టుంది. ఇది ప్రస్తుతానికైతే కేపీహెచ్బిలో పెట్టారు. ఇది కూడా అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ 46 సీట్స్, సిఎస్సి ఒక 46, సిఎస్ఐ ఒక 46, ఈసీఈ ఒక 46. అంటే మొత్తం 4 బ్రాంచ్లు, 184 సీట్లు కౌన్సిలింగ్లో, ప్లస్ రిమైనింగ్ మేనేజ్మెంట్ సీట్స్ అనుకోండి. 6 4 1 2 3 4 ఓకే, 6 4 24 అంటే 240 టోటల్ ఇంటేక్. 184 కన్వీనర్లో వచ్చిందనమాట. మీకు శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 92 సీట్స్, ఈసీ ఒక 46. ఇక్కడ 92 అంటే 2 సెక్షన్లు వచ్చినాయనండి. ఈసీ ఒక సెక్షన్ వచ్చినట్టు 46 వచ్చిందంటే. ఎంఎల్ఆర్డి, సో దీన్ని ఎంఆర్ సెట్ అంటారు. ఇది మన నర్సింహాడ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉంటుంది. ఈ కాలేజీలో ఓన్లీ అడిషనల్గా ఈసీ ఒక 138 సీట్లు పెరిగినాయి. 138 అంటే నార్మల్గా ఎన్ని సెక్షన్స్? 3 సెక్షన్స్, 6 3 18, 3 సెక్షన్స్ పెరిగినట్టున్నాయి. ఈసీ బాగా కొత్తగా ఉంది కాబట్టి ఈసీ సీట్లు బాగా ఇచ్చినారు. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి ఒక సెక్షన్ వచ్చింది, సిఎస్ఎం ఒక సెక్షన్, ఈవీఎల్ అంటే విఎల్ఎస్ఐ ఒక సెక్షన్, 3 సెక్షన్లు వచ్చినాయి. ఎంఎల్ఐడి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఈసీ 2 సెక్షన్స్ వచ్చినాయి. ట్రిపుల్ ఒక 30, మెకానికల్ ఒక 30. సో ఈసీ ఇక్కడ కూడా డిమాండ్ తగ్గిపోయినటువంటి పరిస్థితి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఇది యూనివర్సిటీ అయి ఉంది, అయినా సరే వాళ్ళు మళ్ళీ అడిషనల్గా ఒక 3 సెక్షన్స్, ఏఐడిలో, సిఎస్సిలో, సిఎస్ఎంలో ఒక సెక్షన్ తెచ్చుకున్నారు. సిఎంఆర్ మెయిన్ క్యాంపస్లో తీసుకున్నప్పుడు ఈసీ ఒక సెక్షన్ వచ్చింది, సివిల్ వచ్చేసి హాఫ్ సెక్షన్, ట్రిపుల్ హాఫ్ సెక్షన్, మెకానికల్ హాఫ్ సెక్షన్. సో సివిఆర్హెచ్, ఇది మన ఇబ్రహీంపట్నం ఏరియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సెక్షన్, సిఎస్సి ఒక సెక్షన్ వచ్చింది. సో ఎంజీఐటీ తీసుకున్నప్పుడు, ఎంజీఐటీ అంటే సిబిఐటీ వాళ్ళదనమాట. ఇందులో ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 2 సెక్షన్స్ వచ్చినాయి. సో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, సిఎస్సి 46 అండ్ సిఎస్ఎం 46 అంటే ఇది 2 వచ్చినాయి. కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 92 సీట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో ఒక 46 సీట్స్ అంటే 1 సెక్షన్, సిఎస్సిలో ఒక సెక్షన్ వచ్చింది. విఎన్ఆర్లో మనకు తీసుకున్నప్పుడు ఒక సిఎస్సి సెక్షన్ వచ్చింది, ఒక సిఎస్సి అంటే ఒక సైబర్ సెక్యూరిటీ, మొత్తం మీద 2 సెక్షన్స్ వచ్చినాయి విఎన్ఆర్కి. నల్లా నరసింహారెడ్డికి వచ్చేసరికి డేటా సైన్స్ ఒక సెక్షన్, కంప్యూటర్ సైన్స్ ఒక సెక్షన్ వచ్చింది. సో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేసి మనకి ఒక డేటా సైన్స్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చింది. బ్రిలియంట్ అంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి అని ఉంటారు కదా, మన రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియా, ఒక సిఎస్సి ఒకటి వచ్చింది, ఒక ఏఎంఎల్ ఒకటి వచ్చింది. బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీవీఆర్ఐటీలో ఏఐడిఎస్ ఒక సెక్షన్ వచ్చింది, డేటా సైన్స్ ఒక సెక్షన్, 2 సెక్షన్స్ వచ్చినాయి కొత్తగా. సిబిఐటీకి వచ్చేసరికి ఒక సిఎస్సి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 2 సెక్షన్స్ వచ్చినాయండి. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒక కంప్యూటర్ సైన్స్, ఒక ఐఓటీ. చాలా రోజుల తర్వాత ఐఓటీ బ్రాంచ్ వచ్చింది, వీళ్ళు మంచి పని చేశారు. సిఎంఆర్ సెకండ్ క్యాంపస్ అండి, సిఎంఆర్ సెట్ అంటూ ఉంటారు. సో వీళ్ళకి 2 ఈసీ బ్రాంచ్లు వచ్చినాయి, ఒక ఈసీలో వచ్చింది, ఒకటి విఎల్ఎస్ఐలో వచ్చింది. తర్వాత విబిఐటి, విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈసీ ఒక సెక్షన్ వచ్చిందండి, మెకానికల్, సివిల్ హాఫ్ సెక్షన్ వచ్చినాయి. సో సిఎంఆర్ ఎన్ అంటే సిఎంఆర్ లాస్ట్ క్యాంపస్ అంటారు దీన్ని, ఈసీఈ ఒకటి, ఈవీఎల్ ఒకటి, 2 సెక్షన్స్ వచ్చినాయి. సిఎంఆర్ గ్రూపులో ప్రధానంగా ఈసీఈలు పెరిగినాయి బాగా. జీ నారాయణమ్మలో మనకు వచ్చేసరికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక కంప్యూటర్ సైన్స్, 2 సెక్షన్స్ వచ్చినాయి వీళ్ళకి. గురునానక్లో ఓన్లీ 2 సెక్షన్స్ వచ్చేసి జనరల్ సిఎస్సి పెరిగిందండి. సిఎంఆర్ జీలో తీసుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళకి ఈసీఈలు మాత్రం దండిగా వచ్చినాయి మన సిఎంఆర్ గ్రూప్లో. సో గీతాంజలికి వచ్చేసరికి ఒక ఈవీఎల్ వచ్చిందండి, ఒక సిఎస్ఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎల్లంకి పటాన్చెరు, దీంట్లో 2 సెక్షన్స్ పెరిగినాయి, ఒక డేటా సైన్స్, ఒక ఏఎంఎల్ సెక్షన్ పెరిగింది. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్స్, ఇది మన గట్కేసర్ ఏరియాలో ఉంటుంది. దీంట్లో ఒక ఐటీ పెరిగింది, ఒక డేటా సైన్స్ పెరిగింది. లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇందులో మనం గమనించినప్పుడు ఒక ఏఎంఎల్,
తర్వాత హాఫ్ సివిల్ హాఫ్ మెకానికల్ సెక్షన్ అనేది పెరగడం జరిగింది. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి KPRT, సో దీంట్లో ఒక సివిల్ వచ్చిందండి, హాఫ్ సెక్షన్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ AML వచ్చేసి ఇంకొక ఫుల్ సెక్షన్ వచ్చింది. హితంలో మనం గమనించినప్పుడు ఈసీలో ఒక సెక్షన్, ట్రిపుల్ హాఫ్ సెక్షన్ రావడం జరిగింది. సో టీకేఆర్ సెకండ్ కాలేజ్ అనుకుంటా ఇది. దీంట్లో వచ్చేసి ఒక CSE ఒక డేటా సైన్స్ పెరగడం జరిగింది. తర్వాత స్టాన్లీ ఉమెన్స్, ఇది అబిడ్స్లో ఉంటుంది, చాలా బాగుంటుంది కాలేజీ. CSM ఒక సెక్షన్, AID ఒక హాఫ్ సెక్షన్ రావడం జరిగింది. తర్వాత సెయింట్ మన అల్లు అర్జున్ వాళ్ళది, ఇది ECE ఒకటి, CSE ఒక హాఫ్ సెక్షన్ రావడం జరిగింది. సెయింట్ పీటర్స్లో ECE ఒక సెక్షన్, సివిల్ వచ్చేసి హాఫ్ సెక్షన్ రావడం జరిగింది. గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్, గురునానక్ యొక్క సెకండ్ క్యాంపస్ ఇది. సో దీంట్లో ఒక సైబర్ సెక్యూరిటీ రావడం జరిగిందండి. CSE అంటే సైబర్ సెక్యూరిటీ. వాత్సల్య అంటే ఇది కూడా మన గట్కేసర్లో ఉంటుంది, భువనగిరి దగ్గర ఉంటుంది అనమాట ఈ కాలేజీ. ఒక ECE ఒకటి, CSD అంటే 2 హాఫ్ సెక్షన్ రావడం జరిగింది. వాగేశ్వరి అంటే వరంగల్, ఇది వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సెక్షన్ తెచ్చుకున్నారు. BVRIT ఉమెన్స్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి, ఒక సెక్షన్ అడిషనల్గా వచ్చింది. BVRIT ఉమెన్స్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉంటుంది శ్రీ చైతన్య కాలేజ్, ఒక AML ఒకటి వచ్చింది. ECB అంట, నేను కూడా ఇదే కొత్తగా చూస్తున్నాను, ఇది కొత్త బ్రాంచ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో తెచ్చుకున్నారు, ఫుల్ ఫామ్ చూడాల్సింది. ECB అంటే EC రిలేటెడే, బట్ ఏందా B అనేది తెలియదు నాకు కూడా. KPRC అంటే KPRIT యొక్క సెకండ్ క్యాంపస్ అండి, ఇది ఒక EVL హాఫ్ సెక్షన్ వచ్చింది, హాఫ్ సెక్షన్ ECE వచ్చింది. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, ఇందులో ఒకటి ఇది కరీంనగర్ అనుకుంటా అండి, కరీంనగర్ కాలేజీ. సివిల్ ఒక హాఫ్ సెక్షన్, మెకానికల్ ఒక హాఫ్ సెక్షన్ తెచ్చుకున్నారు వీళ్ళు. స్వర్ణభారతి, ఇది సత్తుపల్లి అనుకుంటా. స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 46 వచ్చింది. KNRR అంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, AML ఒక 46 సీట్స్ వచ్చినాయి. తర్వాత అర్జున్ ఇంజనీరింగ్ కాలేజ్, పాపారావు సార్ అని ఉంటారు, ఇది కూడా మన విజయవాడ హైవేలో ఉంటుంది. సో దీనికి ఒక సివిల్ ఒక హాఫ్ సెక్షన్, ట్రిపుల్ ఒక హాఫ్ సెక్షన్ రావడం జరిగింది. గ్లోబల్ ఇది మొయినాబాద్లో ఉంటుంది, ECE ఒక హాఫ్ సెక్షన్ రావడం జరిగింది. శ్రీనిధిలో CSE ఒక హాఫ్ సెక్షన్ వచ్చిందండి. SVS గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది ఎక్కడో నాకు ఇక్కడ మహబూబ్ నగర్ ఉంది అనుకుంటున్నాను, తెలియదు. ఒక CSD హాఫ్ సెక్షన్. దారేపల్లి అనంతరాములు అంటే ఇది మహబూబ్ నగర్, ఇది ఒక ECE హాఫ్ సెక్షన్. సంస్కృతి అంటే గట్కేసర్ ఏరియాలో మెకానికల్ ఒక హాఫ్ సెక్షన్ వచ్చింది. ISL ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇది మొయినాబాద్ రూట్లో ఉంటుంది, ఒక సివిల్ వచ్చేసి 21 సీట్స్ వచ్చినాయి. సో ఇది ఓవరాల్గా మనకు వచ్చేసి కొత్త సీట్స్గా వచ్చినాయండి. ఇందులో కొత్త కాలేజీలు మాత్రం ఓన్లీ 2 కాలేజీలు వచ్చినాయి. ఇక్కడ సాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చేవెళ్ళ ఒకటి, హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ కొత్తగా వచ్చినటువంటి కాలేజీలకి 45,000 ఫీజు ఉంటుంది. మీకు కుకటపల్లిలో తక్కువ ఫీజులో కావాలన్నట్లయితే ఈ ఆప్షన్ పెట్టేసుకోండి. HIND 45,000లో అయిపోతుంది. వీళ్ళ గ్రూప్ అయితే నాకు ఇప్పుడున్న సమాచారం మేరకు అయితే నేను ఇంకా కాన్ఫిడెంట్గా లేదు, ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ ఇంకా క్రియేట్ అవ్వలేదు, కొత్త కాలేజే కాబట్టి. హిందూ పబ్లిక్ స్కూల్ సనత్ నగర్ అనేది ఫేమస్ స్కూల్, వాళ్ళకి సంబంధించిందని చెప్పి చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కానీ ఫోన్ నెంబర్ కానీ వీళ్ళు కౌన్సిలింగ్లో కూడా పెట్టలేదు. బట్ టు మై నాలెడ్జ్, టు మై ఇన్ఫర్మేషన్, మోస్ట్లీ ఇట్ బిలాంగ్స్ టు హిందూ పబ్లిక్ స్కూల్ వాళ్ళదే అని అనుకుంటున్నాను నేను. సాగర్ గ్రూప్ అనేది సాగర్ సిమెంట్కి సంబంధించినటువంటిది 2 కాలేజెస్. మధిరాలో ఒక గవర్నమెంట్ కాలేజ్ కూడా రావడం జరిగింది, అది థర్డ్ ఫేజ్లో యాడ్ చేస్తారనుకుంటా, అందుకని దీంట్లో ఎక్కడ కనిపిస్తలేదు గవర్నమెంట్ కాలేజ్ సెక్షన్. సో ఇదండి పెరిగినటువంటి సెక్షన్స్, ఫీజులు ఏదైతే ఏమి మొత్తం మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి, సో 22, 23 తారీఖుల్లో మీకు అలాట్మెంట్ వస్తుంది. మళ్ళీ థర్డ్ ఫేజ్లో ఎవరైనా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఈ రకంగా పెట్టుకోండి. ఇప్పటివరకు ECEకి ఉన్నటువంటి హైప్ ఏదైతే ఉందో, ఈ కొత్త సీట్లు రాకతో కొంతవరకు డౌన్ఫాల్ జరిగి ECE మార్కెట్ కూడా అవైలబుల్లోకి వచ్చింది. చాలా కాలేజీలో ECE సీట్లు వచ్చినాయి కాబట్టి ఇంతకుముందు ఉన్నంత క్రేజీగా ECE బ్రాంచ్ వెళ్ళకపోవచ్చు, కానీ ECE సీట్లు అయితే అయిపోతాయి, ఎందుకంటే డిమాండ్ బాగానే ఉంది. CSE సీట్స్ పరంగా ఏమవుతుందని నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే MSETలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళకి, మేనేజ్మెంట్ సీట్స్ తీసుకున్న వాళ్ళకి కొంచెం కొత్త బ్రాంచ్లు వచ్చి ఉంటాయి కాబట్టి ఆ రేట్లలో టాప్ 20లో పెద్ద వేరియేషన్ ఉండదు, కానీ మిగిలిన కాలేజీలో కొంత డిప్, రేట్ తక్కువ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ కాలేజీ కన్నా మీరు వెళ్ళండి, కాలేజీలో కన్నా మన దగ్గర ఒక 50,000 రూపాయలు తక్కువకే మీకు మేనేజ్మెంట్ సీట్స్ చేసి పెడతాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అప్రోచ్ అవ్వండి. Edu9 is a trusted career guidance agency and admission consultancy also we are doing. So please do approach Edu9 Career Guidance. Thank you so much. Jai Hind, Jai Bharat.